సినిమా రిలీజ్ డేట్స్ విషయంలో ప్లానింగ్ ఎంత ముందే చెప్పినా పోటీ తప్పదు. ఇండస్ట్రీలో రిలీజ్ డేట్స్ క్లాస్ అనేది చాలా సాధారణంగా జరిగిపోతుంది. కొన్ని సందర్భాల్లో చర్చలతో పరిష్కారం కలిగినా మరికొన్ని సందర్భాల్లో అది సాధ్యం కాదు. ఇప్పుడు నాని వర్సెస్ సూర్య క్లాస్ కూడా అలాంటి సంఘటనే. నాని టాలీవుడ్ లో తన సినిమాలకు ప్లాన్ చేయడంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. ప్రొడక్షన్ స్కెడ్యూల్స్ నుంచి రిలీజ్ డేట్స్ వరకు అన్ని ముందే ఖరారు చేస్తాడు. తాజాగా ఆయన హిట్ 3 విడుదల తేదీని సినిమా షూటింగ్ మొదలవక ముందే ప్రకటించారు. ఈ క్రైమ్ డ్రామాలో నాని పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఇది మే 1న విడుదల కానుంది. అదే రోజున తమిళ స్టార్ సూర్య తన కొత్త చిత్రం రెట్రో విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. ఇటీవల ఆయన నటించిన గంగు ఆ పెద్ద విజయాన్ని అందుకోలేకపోవడంతో ఈసారి సూర్య బిగ్ కంబ్యాక్ కోసం ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. సమ్మర్ హాలిడేస్ లో మే 1 వంటి ముఖ్యమైన తేదీని ఎంచుకోవడం ద్వారా తన సినిమాకు భారీ ఓపెనింగ్స్ వస్తాయని ఆయన ఆశిస్తున్నారు. హిట్ 3 పై నానికి మంచి నమ్మకం ఉంది. గత విజయాల నేపథ్యంలో ఈ క్రైమ్ డ్రామా యాక్షన్ ప్యాకెట్ సన్నివేశాలు ప్రేక్షకులు ఆకట్టుకుంటాయని భావిస్తున్నారు. అలాగే సూర్య రెట్రో కూడా గ్యాంగ్స్టర్ డ్రామాగా ఉండబోతుందని సమాచారం. ఇది యాక్షన్ సినిమాల ప్రేమికులకు మాస్ ఎంటర్టైనర్ కానుంది. తెలుగు రాష్ట్రాల్లో నానికి గట్టి ఫ్యాన్ బేస్ ఉండటం వల్ల హిట్ 3 బాక్స్ ఆఫీస్ వద్ద డామినేట్ చేసే అవకాశం ఉంది. అదే విధంగా తమిళనాడులో సూర్యకు భారీ ఫ్యాన్ బేస్ ఉండటంతో అక్కడ రెట్రో విజయం సాధించే అవకాశం ఉంది. ప్రత్యేకించి సూర్యకు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉండటం, అలాగే నానికి తమిళనాడులో జెర్సీ వంటి చిత్రాలతో గుర్తింపు రావడం ఈ పోటీని మరింత ఆసక్తికరంగా మారుస్తుంది. మే 1 నాటికి 2 సినిమాలు థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి. ఈ పోటీలో ఎవరు గెలుస్తారో, ఎవరి సినిమా ఎక్కువ మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటుందో వేచి చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.